పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే హవా ఉంటుందన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 42% బీసీ రిజర్వేషన్ను భారతీయ జనతా పార్టీని అడ్డుకుంటుందని ఆరోపించారు. బీసీ వర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఉంటుందన్న మహేష్ గౌడ్తో ఐ న్యూస్ నిజామాబాద్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. పంచాయతీ నగారా మోగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు వెళ్తుంది అన్న దానిపైన మనతో మాట్లాడేందుకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్టకేలకు పంచాయతీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది. కాంగ్రెస్ పార్టీ ఎట్లా ముందుకెళ్ళబోతుంది? పంచాయతీ ఎలక్షన్స్ని నిష్పక్షపాతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్గా జరపబడతాయి. మా కమిట్మెంట్ ఫర్ 42% రిజర్వేషన్ టు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇంటాక్ట్లో ఉంది. 42% ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మేమందరం కూడా చిత్తశుద్ధితో చేయని ప్రయత్నం అంటూ లేదు. దేశ చరిత్రలో మొదటిసారిగా కుల సర్వే చేసినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీది. బీసీలు ఇంత పర్సంటేజ్ ఉన్నారని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చాం. తర్వాత 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని 2 జీవోలు ఇస్తే బీజేపీ ప్రభుత్వం తొక్కిపెట్టింది. తర్వాత ఆర్డినెన్స్ ఇచ్చాం, ఢిల్లీ పోయాం, రకరకాల ప్రయత్నం చేసినప్పుడు కూడా బీజేపీ మొకాల డేయడంతో రిజర్వేషన్ ప్రక్రియ ఆగింది. కానీ సమస్య పోలే. బీసీ సంఘాలు గుర్తుంచుకోవాల్సింది 42% రిజర్వేషన్ సాధించుకునే ప్రక్రియ జారీ ఉంటుంది, ముందుకు పోతుంది. ఎన్నికలకు నిమిత్తం లేకుండా ఆ కార్యక్రమం ఉంటుంది. కింది లెవెల్లో పరిపాలన కొంత అస్తవ్యస్తం అవుతూ ఉంది. సర్పంచ్ వ్యవస్థ లేకుండా కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం సర్పంచ్ ఎన్నికలకు పోతా ఉన్నాం. ఈ ఎన్నికలలో పార్టీలు లేకపోయినప్పుడు కూడా కాంగ్రెస్ మద్దతుదారులు మెజారిటీ శాతం గెలిచే అవకాశం ఉంది. వారికి కావాల్సిన అభివృద్ధి, సంక్షేమం ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ సానుభూతి పరులు గెలుస్తారు. శాస్త్రీయబద్ధంగా లేదు, కేవలం 17% ఇప్పుడు బీసీలకు ఉండబోతుంది అని అంటున్నారు కదా. అది డీటెయిల్గా తెలుసుకోవాల్సిందిగా నేను కూడా కోరడం జరిగింది. అలాంటిది జరిగి ఉండకపోవచ్చు. అలాంటిది జరుగుతూ కూడా సరి చేసే ప్రయత్నం చేస్తాం. కేవలం ఇది ఒక ఎన్నికల స్టంట్ కోసమే కాంగ్రెస్ వాడుకుంది బీసీ రిజర్వేషన్ 42% అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. దానిపైన చిత్తశుద్ధి లేకుంటే అసెంబ్లీలో చట్టం చేస్తామా? మాట్లాడేవారు కొంత ఆలోచించి మాట్లాడాలి. 2 చట్టాలు ఎందుకు చేసాం? ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొచ్చాం? మాకు చేయని ప్రయత్నం అంటూ లేదు, అన్ని ప్రయత్నాలు చేశాం. బట్ మొగాలడ్డేసింది ఎవరు? బీజేపీ కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఒక్క రోజులో చట్టం అవుతుంది. అది జనానికి తెలియదా? మొఖాలు అడ్డేసి దాన్ని కావాల్సుకో ఆపినారు. అయినా మా ప్రయత్నం ఆగదు. ఎలక్షన్లు నిమిత్తం లేకుండా ఈ 42% రిజర్వేషన్ చట్టబద్ధ తెచ్చుకోవడం అనేది మా ప్రయత్నం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. స్థానికంగా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ గెలుస్తుందని చెప్పేసి ఆ పార్టీలు అంటున్నారు. బీఆర్ఎస్ పని 2023లో అయిపోయింది. మళ్ళీ ఒకసారి మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించి ప్రజలు ఇంకా మీకు ఈ రాష్ట్రంలో స్థానం లేదని చెప్పినారు. బీజేపీ పార్టీకి డిపాజిట్ పోయింది. ఇంకా ఆ 2 పార్టీల పరిస్థితి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. 90% సర్పంచులు కాంగ్రెస్ వారు గెలుస్తారు. తెలంగాణ ప్రజలకు ఈ ఎన్నికల సందర్భంగా మీరేం సందేశం ఇవ్వబోతున్నారు? నిష్పక్షపాతంగా ఓటేయాలి. ఓటు హక్కు అనేది చాలా ప్రామాణికము. ప్రతి ఓటరు ఓటేసి సర్పంచ్ ఎన్నికల్లో పాల్గొనాలి. థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే బీజేపీ కేంద్రంలో బీజేపీ చేయడం వల్లే రిజర్వేషన్లో 42% రిజర్వేషన్లు అడ్డుకున్నాయి అంటున్నారు. వచ్చేటువంటి స్థానిక సమరంలో కాంగ్రెస్ పార్టీయే విజయ దుమ్మి మోగిస్తుందని చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో పంచారెడ్డి శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్.